కన్వర్షన్ ఆఫ్ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ చెప్పుకున్నాం కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, 5% అంటే 5 రాసి బై 100 వేసుకోమన్నా కదా, వేసుకుంటారు. దీని తర్వాత ఏం చేయాలి, ఇక్కడ 5తో డివైడెడ్ బై చేస్తే 5 1 5, ఇక్కడ 5 2 0. సో ఆన్సర్ ఎంత, 1/20. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, 16 హోల్ 2/3% ఇచ్చాడు. దీన్ని మనం ఫ్రాక్షన్గా మార్చాలి. దీన్ని ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. అది ఎలా చేస్తాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే రాస్తున్నామో దాని డినామినేటర్ ఇక్కడ ఏ డినామినేటర్ ఉందో అదే కదా. మరి న్యూమరేటర్ ఎలా వస్తుంది, డినామినేటర్ 3 × 16 48 ప్లస్ 2, 3 × 16 48 ప్లస్ 2 ఎంత వస్తుంది, 50. 50/3%. మరి దీన్ని చేయాలంటే 50/3 వేసుకుంటాం, కానీ బై 100 వేస్తలేము, 1/100 వేస్తాం. అప్పుడేం చేస్తాం మరి, 51 52. సో మరి దీని ఆన్సర్ ఎంత వస్తుంది, మరి న్యూమరేటర్లు 1 × 1 1 బై డినోమినేటర్స్ 3 × 2 6. ఆన్సర్ ఎంత, 1/6. 16 హోల్ 2/3% ఉన్న ఈ పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్గా మార్చితే 1/6 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మారుస్తున్న డినామినేటర్ ఈ సేమ్ 6, న్యూమరేటర్ ఎలా వస్తుందంటే చూడాలి అందరు, 24 + 1 25, 25/6%. సో 25/6 × 1/100, 25 1 25 4. The answer is 1 × 1 1 by 6 × 4 24. 1/24 is the answer. Here you observe, here I am converting this to improper fraction. Here the denominator is same 4, and 4 × 2 8 + 3 11. 11/4% is here. 11/4 × 1/100. 11/4 × 1/100. Then 4 2 8, 8 + 3 11. 11/4%. 11/4 × 1/100. Then 11 × 1 11/400 is the fraction. And you observe here, I am converting this to improper fraction. Here also the denominator is same as 20, and writing numerator like 20 × 4 80 + 7 87%. After that 87/20 × 1/100. Here also 87/2000 is the fraction form. Have you understood, children? ఇది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ ఆఫ్ పర్సంటేజ్లో మనము పర్సంటేజ్ ఫామ్లో ఉన్న ఒకదాన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్కి చేంజ్ చేస్తున్నాం కదా, ఇలా చేసుకోవాలి.